ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు ఒక షార్ట్ కట్ లో చెప్తా. సో ఇజ్రాయెల్ అనేది 1948లో ఏర్పడిన కొత్త దేశం అనమాట. ఆ దేశంలో అప్పటికే పాలస్తీనాలు ఉంటారు. పాలస్తీనాలు అనే వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు. సో ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం వల్ల ఈ ఇజ్రాయెల్ వాళ్ళు మా వాళ్ళు కాదు, ఇది మా దేశం అని చెప్పి పాలస్తీనా వాళ్ళు అంటారు. సో పాలస్తీనాలో గాజా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ గాజాకి హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఒక గ్రూప్ ఉంటుంది. అదే పాలస్తీనాలో ఇంకొక సైడ్ లెబనాన్ అని ఒకటి ఉంటుంది. ఆ లెబనాన్ లో హిజ్బుల్లా అని ఒక తీవ్రవాద సంస్థ ఒక గ్రూప్ ఉంటుంది. ఈ హమాస్ హిజ్బుల్లా పాలస్తీనాకి సపోర్ట్ గా ఇజ్రాయెల్ ని మీద దాడులు చేస్తూ ఉంటారు. ప్రతిసారి దాడులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మా దేశం, మా ఇస్లామిక్ దేశం అని చెప్పి. ఇజ్రాయెల్ వాళ్ళేమో యోధులు అనమాట. ఎప్పటి నుంచి చెల్లాచెదరైన వాళ్ళు యోధులు. ఐక్యరాజ్య సమితి కొన్ని తీర్పుల వల్ల మీరు ఒక దేశంగా ఏర్పడని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్తారు. సో ఆ విధంగా దేశం ఏర్పడుతుంది. సో ఈ హమాస్ హిజ్బుల్లా ఎప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంటారు. సో హమాస్ కి హిజ్బుల్లాకి ఎవరు సపోర్ట్ చేస్తారంటే ఇరాన్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇస్లామిక్ దేశం, వాళ్ళకు ఆయుధాల్లో ఫండ్స్ ఆర్థికంగా అన్ని రకాలుగా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉంటుంది. సో ఇజ్రాయెల్ కు హమాస్ ని హిజ్బుల్లాని ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఇరాన్ ని ఎదుర్కోవాలి. సో ఇరాన్ ని ఎదుర్కొంటే ఈ హమాస్ హిజ్బుల్లాని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇజ్రాయెల్ అనుకుంటుంది. సో ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉంటుంది, అణుపరీక్షలు చేస్తూ ఉంటుంది. అణుపరీక్షలు చేస్తే మా దేశానికి మొదటికే మోసం వస్తుంది అని చెప్పి ఇజ్రాయెల్ భయపడతా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఇరాన్ ఆధిపత్యం పెరిగితే అమెరికా తట్టుకోదు. సో అమెరికా చెప్పు చేతులు అన్ని దేశాలు ఉండాలని చెప్పి అమెరికా అంటది. సో ఇజ్రాయెల్ కి అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అణ్వాయుధాలని ఇజ్రాయెల్ అమెరికాకు సపోర్ట్ చేస్తుంది. అమెరికా దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్కి ఇస్తూ ఉంటుంది. సో అమెరికా ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి కొంచెం ఓట్లు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు యోధులు అమెరికాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లతో అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధపడుతూ ఉంటాయి. సో అందుకే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ని టార్గెట్ చేస్తే పాలస్తీనాలో ఉన్న గాజా, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, గాజాలో ఉన్న హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టాలని చెప్పి ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, ఆ డిఫెన్స్ సిస్టంలో చాలా బలమైన దేశం అంట. ఎందుకంటే ఎప్పుడు చుట్టుముట్టు ఉన్న ఎప్పుడు శత్రువులే అనమాట. శత్రువులతో కొట్లాడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ దేశం ఎప్పుడు స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయింది అనమాట. ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దేశం అనమాట. అందుకే ప్రపంచంలోనే ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ఇజ్రాయెల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు భయపడదు, ఎవరికి భయపడదు. వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్ అన్నమాట. సో ఇరాన్ని టార్గెట్ చేయాలి. ఇరాన్ని టార్గెట్ చేస్తే హమాస్ హిజ్బుల్లాని ఎదుర్కోవచ్చు అని చెప్పి అమెరికా సపోర్ట్ తోటి ఇజ్రాయెల్ ఇరాన్ మీద రెచ్చిపోతా ఉంది.